ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాం. ఏంటి సాధన చేస్తూ సాధనలో ఆనందిస్తున్నాం. అయినప్పటికీ కూడా మళ్ళీ సంసారంలోనే ఉంటున్నాం. ఆనందిస్తున్నాం, ఈ సంసారంలోనే ఉంటున్నాం. సంసారంలో ఉండొచ్చు, ఎవరు కాదనరు. కానీ పదే పదే సంసారాన్ని చింతించండి. అసలు విషయం అది. అది అదేంటిది? ఉంటూ చింతించొద్దంటే ఎట్లా? ఉంటూ చింతించొద్దంటే ఇప్పుడు కావాల్సిందే. అదేమిటంటే ఈ నేను అనే జీవుడు నేననే జీవుడు కిందకు వచ్చి వెస్టిగా మారాడు. వెస్ట్ అంటే సెపరేట్ అయ్యాడు. నేను ఇక్కడ ఉండేటప్పుడు అందరం అక్కడే ఉన్నాం. కిందకు వచ్చేసరికి మనం సెపరేట్ అయ్యాం. మూలస్థానం ఇక్కడికి వచ్చేసరికి అందరం ఒకే చోటే ఉన్నాం. ఏంటి నిద్ర? నిద్ర అంటే ఏంటి? నిద్రలోన ద్వైత స్థితి లేదు, రెండో వస్తువు లేదు. రెండో వస్తువు లేని స్థితిలోన అన్ని జీవులు ఉన్నాయి. మనమే కాదు, అన్ని జీవులు కూడా ఉన్నాయి. అందుకే ఆ నిద్ర అవసరం వచ్చింది. నిద్ర అవసరం వచ్చింది కారణం ఏంటంటే నిద్ర తరువాత తమస్సు ఉంటుంది. నిద్ర పోయేటప్పుడు మాత్రం ఆనందంలో ఉంటాడు. అందుకే దానికి ఆనందమయ కోశకం అన్నారు. అయినప్పటికీ కోశకమే, ఆనందమయ కోశమే. అది అంటే ఇంకో సంచే, దానికి ఒక కవర్ ఉంది. ఏమిటా కవరు? పూర్వజన్మల తాలూకు, అది వాసన తాలూకా కవర్ ఉంది. ఆ సంచి ఉంది. అది అది ఉండబట్టే మన జీవిలో, లేకపోతే మన ముక్తులమే. అది నిద్రలో కూడా మనం భగవత్ స్వరూపమే. ఏంటి? తుషేణ బద్ధో వ్రీహి స్యాత్ తుష అభావేతి తుండలం ఏవం బద్ధ సదా జీవం కర్మణాసే సదాశివ అన్నారు స్కందోపనిషత్తులో. తుషేణ బద్ధో వ్రీహి స్యాత్, ధాన్యపు తొక్క ఉంటే అది ధాన్యం అంటారు. అంటే పైన తౌడు, ఆ ఆ కవ్వ అది ఉంటే, ఆ తోడు ఉంటే అది వ్రీహి అంటే ధాన్యం కింద అవుతుంది. తుష అభావేతు తొండులం, ఆ పై తొక్క తీసిస్తే మనం బియ్యమే. పాశబద్ధ సదాజీవ కర్మణాస్తి పాశముక్త సదాశివ. ఆ పాశం ఏంటంటే, కర్మపాశం ఏంటంటే ఆ పైన తొక్క. ఆ పైన తొక్క వల్లే మనం జీవులం అయ్యాం. ఆ తొక్క తీసిస్తే మనం బియ్యమే. బియ్యం అంటే ఏంటి? ఈశ్వరులమే, సదాశివులమే. ఏంటి? రోజు అందరూ అన్ని జీవులు నిద్రపోయేది ఆ తొక్కతో నిద్రపోదు. తొక్క తీసేయి, నువ్వు ఏ అవస్థలో ఉన్నా అదే. తొక్క తీసేయడం అంటే అర్థం ఏంటి? వాసనాబలం. వాసనాబలం ఏంటి? వాసన బలం ఏంటి? నేను పుట్టాను, ఎదురుగా పంచేంద్రియంతో కొన్ని ప్రపంచాన్ని చూస్తున్నాను, అది రోజు చూస్తున్నాను. చూసి చూసి ఇది సత్యమని భావిస్తున్నాను. ఈ సత్యమని భావించడం ఈ జన్మలోనే కాకుండా పూర్వజన్మ నుంచి కూడా అది సత్యం సత్యం అనుకునే వస్తున్నాం. అందువల్ల జన్మలు ఎత్తాం. సో సత్యం అనే భావనతో ఉన్నాం కాబట్టి జన్మలు ఎత్తాము. మళ్ళీ ఈ జన్మలో కూడా సత్యమైన భావంతో ఉండి అది కొనసాగిస్తూ మళ్ళీ సత్యమనే భావంతోనే చనిపోతుంది. సత్యమనే భావంతో చనిపోతుంది. అయితే మరి ముక్తి ఎప్పుడు? ముక్తి ఎప్పుడు? ముక్తి ఎప్పుడు అంటే ఆ భావన తొలగించడమే ముక్తి. ఏ భావన? జగత్తు సత్యం బ్రహ్మమిథ్య. జగత్తు సత్యం బ్రహ్మమిథ్య భావన ఉన్నంత కాలము ఇది జన్మలెత్తుతూనే ఉంటాం. ఇప్పుడు సత్యమేది జగత్తు? ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా, ప్రాణం ద్వారా, అంటే శ్వాస ద్వారా, మనస్సు ద్వారా ఇంద్రియాలుగా అయ్యేసరికి ఇంద్రియ బధ్యతే జీవ ఆత్మ నైవచ బధ్యతే మనుస్మృతి. ఎప్పుడైతే ఈ విధంగా బంధింపబడ్డామో, అది బంధింపడం అంటే సత్యం అనే భావంతో ఉన్నాం కాబట్టి. ఆ భావన ఎందుకు వచ్చింది? మనం బయటకు వచ్చేదానికంటే లోపలికి వెళ్ళేది తక్కువ, అది అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి శ్వాసలో కూడా మనం తీసుకొచ్చేది మన ఆ లోపల ఉండేదే. మీరు
ఇది లోపలే జగత్తుంది బయట కాదు అని చెప్పడానికి అనేక రకాలుగా మనకి స్వప్నాలు వస్తుంటాయి. ఆ స్వప్నాల్లోనూ కూడా ఏంటంటే స్వప్నం అనేది బయట చూసి స్వప్నంలోకి వెళ్తాం, బయట చూసి స్వప్నంలోకి వెళ్తున్నాం అందరం. అదే ఆ ఏదైతే చూసామో అది స్వప్నంలో కంటుంటాం. కానీ బయట చూడండి కూడా స్వప్నంలో సృష్టింపబడుతుంది, బయట చూడండి కూడా స్వప్నంలో సృష్టింపబడుతుంది. అందుకే అది స్వప్న జగత్ అన్నారు. స్వప్న జగత్ అంటే లేనిది సృష్టించింది ఎవరు? మనసు. ఆ మనసు ఎలా సృష్టించింది? వాయు చలనంతో. వాయు ఏంటంటే శ్వాస నిశ్వాస ద్వారా. సో నిశ్వాసన తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఆ నిశ్వాసన లేదు గనక జగత్తు లేదు. కానీ పూర్వజన్మ వాసనతో కొన్ని ఉండి అతీంద్రియ జ్ఞానం ఉంటుంది, జగత్తు సత్యమనే భావన ఉంటుంది, అతీంద్రియ జ్ఞానం ఉంటుంది తల్లి గర్భంలో శిశువుకి. అందుకని ఈశ్వరుని ఆరాధన చేస్తుంది. తర్వాత పూర్వజన్మల జ్ఞానం కూడా ఉంటుంది శిశువుకి. కానీ ఒక్కసారి శ్వాస విడిచిపెట్టేమంటే ఏంటంటే ఆ జ్ఞానం పోయింది, మళ్ళీ కొత్తగా ఈ జగత్తు సత్యం అనే భావన వచ్చింది.